రాష్ట్రంలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నేటి నుంచి ప్రారంభమవుతుంది. నెల పాటు జరిగే పర్యటనలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ కమిటీ పర్యటించనుంది. జిల్లా కేంద్రంలోని ఏఐసిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు దేవరాయ్ కుటుంబాన్ని పరామర్శించి రామాయిలో యాపల్గూడలో రైతులతో సమావేశం కానుంది. ఇటీవల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల అధ్యయనం కోసం ఆ పార్టీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు గల కమిటీని నియమించింది. ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం నుంచి పర్యటించేందుకు శ్రీకారం చుట్టనుంది. జిల్లా కేంద్రానికి ఈ కమిటీ రానుంది. దీంతో పార్టీల మధ్య వాడి వేడి నెలకొంది. కిసాన్ చౌక్లో ఉదయం 11 గంటలకు రైతు విగ్రహానికి పూలమాలలు వేసి అధ్యయన కమిటీ సభ్యులు పర్యటన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బేల మండలం రేణిగుంటకు వెళ్తారు. గ్రామ రైతు జాదవ్ దేవరావు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని కమిటీ సభ్యులు పరామర్శించనున్నారు. ఆ తర్వాత పంట చేలను సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో రైతులతో అధ్యయన కమిటీ సమావేశం కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నిరంజన్ రెడ్డితో పాటు మొత్తం 9 మంది సభ్యులు ఈ కమిటీలో ఉండబోతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో 10 ఉమ్మడి జిల్లాల్లో ఈ కమిటీ నెల రోజుల పాటు పర్యటన చేయబోతోంది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక రూపంలో ఈ అధ్యయన కమిటీ అందించబోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న హామీలు, ముఖ్యంగా రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా సంపూర్ణ రైతు రుణమాఫీతో పాటు వరి పంటకు బోనస్, అదేవిధంగా పంటలకు, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, ఇట్లాంటి అంశాలను వరంగల్ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి వారి కుటుంబాలకు ఈ పర్యటనలో భాగంగా వీలున్న చోటల్లా ప్రతి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఎక్కడికక్కడ రైతు సంఘాలతో పాటు రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని నివేదిక తయారు చేయాలనేది ప్రధానంగా ఉద్దేశంగా బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ కమిటీ పర్యటన ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కమిటీ పర్యటిస్తుందంటూ ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించాలంటే, తిరిగి పూర్వ వైభవం పొందాలంటే రైతుల అజెండాను, రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తోంది. కాబట్టి ముఖ్యంగా రైతుల సమస్యలపైనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ రోజు పర్యటన చేపట్టి ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి ఒక నివేదికను తయారు చేసి నివేదికను కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.